మనం గడిచినటువంటి కొన్ని దినాలుగా ఒక సందర్భం ఆశీర్వాదం గురించి వింటున్నాం. ఆశీర్వాదంలో ఉన్నటువంటి 4 విషయాలు అంటే కీర్తన 24:5 యెహోవా ఆశీర్వాదం నొందును అనే పదం ఉంది. ఎలాగ నొందుతారు, ఎలాగ పొందుకుంటారంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా ఉండేటువంటి వారు, కపటమైన ప్రమాణాలు చేయకుండా ఉండేటువంటి వారు, నిర్దోషమైన చేతులు కలిగినటువంటి వారు, శుద్ధమైన హృదయం కలిగి ఉండేటువంటి వారే యెహోవా ఆశీర్వాదము నొందుదురు అంటే పొందుతారనేటువంటి విషయాలు మనం విన్నాం. వ్యర్థమైన దానిని మనసు పెట్టక విన్నాం. నిర్దోషమైన చేతుల గురించి మనం విన్నాం. శుద్ధమైన హృదయం గురించి కూడా మనం విన్నాం. అయితే ఈ రోజున కొద్ది నిమిషాలు 10 గంటల కల్లా నేను ముగించడం కోసం ప్రయత్నం చేస్తాను. కపటముగా ప్రమాణము చేయకయు. ఎలాగంట? కపటము గురించి. కపటముగా ప్రమాణం చేయకుండా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. అంటే కపటమైనటువంటి అసలు ఆ మాటకే దూరంగా ఎవరైతే ఉంటారో వాళ్ళనే దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే కపటము అనేటువంటిది కపటము 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 అని చెప్పుకుంటూ పోతాం. కపటం అంటే ఏంటి తెలుసునా ఎవరికన్నా? కపటం అంటే తెలియదు కదా. కపటం అంటే మోసకరము. ఏమిటంటే అది కపటం అంటే మోసము లేక మోసకరము అంటే మోసం చేసేటువంటి ఆ యొక్క విధానాలు. కనుకనే కపటముగా ప్రమాణము చేయకయు అంటే మోసకరమైన ప్రమాణాలు చేయబాకండి అని అర్థం. ఎవరైతే మోసకరమైన ప్రమాణాలు చేయకుండా నీవు దేవుల్లో ఎదుగుతూ ఉంటావో వారిని దేవుడు ఆశీర్వదిస్తాను అన్నాడు. కనుక నీ రోజున మనిషి యొక్క మాట మీద నిలకడ లేదు. ఏమి లేదంట? నీటి మీద బుడక ఏ రీతిగా శాశ్వతంగా ఉండదో మనిషి నోటి గుండా వచ్చేటువంటి ప్రతి మాట కూడా స్థిరత్వం లేదు. అంటే ఇచ్చిన మాటని తప్పే వాళ్ళు ఉన్నారు, చేసిన ప్రమాణాలను కూడా వాటిని వదిలేసేటువంటి వారు ఉన్నారు. మనం గమనిస్తూ ఉన్నప్పుడు కోర్టులోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకు గ్రంథాన్ని ఇస్తారంట. ఆ గ్రంథం ఇచ్చినప్పుడు వాళ్ళు దాని మీద చేయబెట్టి ఏమైనా ప్రమాణం చేస్తారంటే నేను అబద్ధం ఏమాత్రమో చెప్పను, నిజమే చెబుతాను అనేటువంటి ఒక ప్రమాణం చేస్తారు. కానీ అక్కడ అబద్ధ సాక్ష్యాలు వచ్చే సందర్భాలు ఉన్నాయి, నిజమైన విషయాలు చెప్పే సందర్భాలు ఉన్నాయి. కనుక నేను ప్రమాణం చేస్తున్నాను, అబద్ధం చెప్పకుండా అబద్ధం ఆడకుండా నిజమే చెబుతానని ప్రమాణం చేసి ఆ క్షణంలోనే లేని చెప్పేటువంటి వారు కోకొలలుగా ఉన్నారు. సరే, వాళ్ళ సంగతి మనకి ఎందుకండి, మన వాక్యం సంగతి చూడండి అని బహుశా మనం అనుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చినటువంటి మాట ఏమిటంటే కపటముగా ప్రమాణం చేయకయు అనే పదాన్ని వాడి 5వ వచనంలో వాడే యెహోవా ఆశీర్వాదం నొందును అని రాస్తున్నారు. ఎవరైతే కపటమైనటువంటి ప్రమాణాలు, మోసకరమైనటువంటి ప్రమాణాలు చేస్తారో ఆ ప్రమాణాల వల్ల ప్రయోజనం ఏమీ కూడా లేదు. చాలామంది మాట ఇస్తారు, నేను నీకు అది చేస్తాను, ఇది చేస్తాను, నీకు తోడుకుంటానని, లేకపోతే రకరకాల మాటలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం మాట ఇచ్చారు కదా నిలితే ఆ రోజు నా పరిస్థితి బాగుంది ఇచ్చాను, ఈరోజు నా పరిస్థితి బాగలేదు, నేను నీకేం చేయలేను అంటారు. అతను ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నువ్వు క్రైస్తవుడు అయితే నీవు ఒక మాట ఇచ్చిన తర్వాత, ఒక ప్రమాణం చేసిన తర్వాత నువ్వు మాట తప్పకూడదు, నెరవేర్చాలి. నీ కాళ్ళు లేకపోతే అప్పు తెచ్చుకొచ్చి, లేకపోతే నువ్వేం చేస్తావో తెలియదు. మాట ఇచ్చావు కదా, నీ మాట మీద ఆశ పెట్టుకున్నాడు దేవుడు. అందుకనే మాట ఇచ్చి తప్పువారు ఉండకూడదు. కపటమైనటువంటి స్వభావం ఎవరిలో ఉంటుందో వాళ్ళకి దేవుని ఆశీర్వాదాలు రావు. కపటం అనేది లేకుండా సాత్వికం కలిగి, మంచి మనసు కలిగి, యథార్థమైన హృదయం కలిగి జీవిస్తుంటారో, కపట స్వభావం ఎవరిలో అయితే లేకుండా ఉంటుందో వారికి దీవెన వస్తుంది. మనం ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వాదాల కోసం ఏడుస్తున్నాం, ప్రార్థన చేస్తున్న నా కుటుంబాన్ని, నాకున్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటున్నాం. అయితే దానికి ముందుగా ఆశీర్వాదం అనేటువంటి ప్రభావం మనలోనికి రావటానికి ముందుగా దాన్ని రానియకుండా చేస్తున్న ఏమిటో మనం గమనించాలి. అవునా కదా చెప్పండి? ఒక ఇంట్లో కుక్క ఉంది అంటే దీన్ని అలా పోల్చని తప్పుగా అనుకోబాకండి. వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టి వాటిని కొంటారు.
వాటికి పెట్టి ఆహారం మన సంవత్సరాన్ని తింటాం. ఒక నెల రోజులు పెట్టి ఆహారం వాటి ఖర్చు మన సంవత్సరం 2 సంవత్సరాలు తింటాం. అంత డబ్బు అన్నమాట వాటికి, అంత ఖరీదైన భోజనాలు వాటికి. అవి ఉన్నప్పుడు దారిని పోతున్నా లేక లోపలికి ఎవరిని వస్తున్నా సరే రానివ్వదు. అది అక్కడే కూర్చొని వాళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉంటుంది. అలా అని మాట చెప్పటం కాదు, కానీ ఈ కుక్క ఇంటిలో ఉండి బయట నుంచి సొంత మనిషి మనకు అయినోడే సరే బయట నుంచి వస్తున్నప్పుడు వీళ్ళకి విశ్వాసం చూపడానికి ఏం చేసింది, రానికుండా వాళ్ళని ఫైట్ చేస్తూ ఉంటుంది, రానివ్వదు. అలాగనే కపటం అనేటువంటిది మనలో ఉన్నప్పుడు, కపటం అనేటువంటి హృదయాన్ని కట్టిపడేసిన తర్వాత, కపటం అనే దానికి హృదయాన్ని అంకితం చేసిన తర్వాత దేవుని దీవెనలు, దేవుని వాక్యాలు, పరిశుద్ధత కలిగిన విషయాలు లోపలికి రానివ్వదు కపటం. ఆ కుక్క ఇంట్లోకి ఎవరిని ఎలాగ రానియకుండా ఆపుతుందో ఈ లోపల ఉన్న కపటం కూడా రానియకుండా ఆపుతూ ఉంటుంది. ఆశీర్వాదం రానియదు, మేళ్ళు రానియదు, దీవెనకరం విషయాలు రానివ్వదు, ఆపేస్తూ ఉంటుంది. దీన్ని ఎప్పుడైతే బయటికి పంపిస్తామో అప్పుడు అన్నీ వస్తూ ఉంటాయి లోపలికి. అలాగని ఇక్కడ కపటం అనేటువంటిది ఉంది. ప్రతి ఒక్కరిలో అది తీసేసుకున్నప్పుడు ఆ మోసకరమైన మనసు, మోసకరమైన ప్రమాణాలు, ఏ ప్రమాణాలు అంటే అవి మోసకరమైన ప్రమాణాలు చాలా ఉన్నాయి లోకంలో. చెప్పుకుంటూ పోతే ఎవరు విమర్శించినట్టుగా ఉంటుంది, కట్టక కొట్టి గులకరాయి పెట్టి కొట్టినట్టుగా ఉండదు చెప్తా విషయాలు. కనుకనే ఈ లోకముల విషయం మనకు వద్దు, కానీ బైబిల్ గ్రంథంలో కపటమైన మాటలు, కపటమైన ఆలోచనలు, కపటం కలిగినటువంటి విషయాలు ఉండకూడదని బైబిల్ యొక్క విధానం మనకు బోధిస్తుంది. 1 పేతురు రాసిన పత్రిక చూడండి, చదువుకుందాం. 3వ అధ్యాయం 10వ వచనము. పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అన్నాడు. చాలా స్పష్టత కలిగిన విషయాలు మీరు గమనించండి. నిదానంగా చదువుతున్నాను నేను మీకు అర్థమవటం కోసం. జీవమును ప్రేమించి ఒకటి అయిపోయింది. దేన్ని ప్రేమించాలంట? జీవం అంటే ఏంటి అసలు? జీవం అంటే బ్రతికి ఉండటము, అర్థమవుతుందా? మరణము లేనటువంటిది. జీవమును ప్రేమించి దాన్ని ప్రేమించాలంట. అంటే మార్గమును, సత్యమును, జీవమును నేనే అని యేసు ప్రభు వారు చెప్పారు. అంటే నీవు యేసు ప్రభును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, దేన్నంట? నీకు మంచి రోజులు కావాలంటే, నువ్వు మంచి రోజులు చూడాలంటే నీ జీవితంలో ఒక మార్పు జరగాలి. ఆ మార్పు ఏమిటిని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అంటున్నాడు, జీవము ప్రేమించి మంచి దినంలో చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకుండా. అంటే చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ఏం మాటలు అంటే అవి? రోజు నిదానంగా పోతుంది, బహుశా 10 దాటిద్దాం అనిపిస్తుంది, 10 ముగిద్దాం, చూద్దాం. ఏమంటున్నాడంటే చెడ్డదాన్ని పలుకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మనకు పల్లెటూరులో గొర్రెలు కాస్తారు, ఇంకేం కాస్తారు? బెర్రలు కాస్తారు, ఇంకేం కాస్తారు? తెల్ల జీవులు ఉన్నాయి కదా, ఆవులు కాస్తారు, ఎడ్లు కాస్తారు, కాస్తూనే ఉంటారు. ఇంకేం కాస్తారు? పొలాలను కూడా కాస్తారు. వరిసేలు వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాల్లో వాటికి కాపలా వ్యక్తిని పెడతారు, కొన్ని ఎకరాల చుట్టూ, వాటిలోకి ఏమి రాకుండా. అలాగనే గ్రామాన్ని, పట్టణాన్ని కాపాడుతాను కూడా దేవుడు తన సేవకుడిని పెట్టాడు. ఎవరిని పెట్టాడంట? తన సేవకుడిని పెడుతూ వచ్చాడు. అలాగని ఇక్కడ ఏమంటున్నాడంటే కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అన్నాడు. ఎవరైతే ఈ విషయాలు అనుసరిస్తారో, జీవం ఎవరైతే ప్రేమించి మంచి రోజులు కావాలనుకొని ఆ మంచి రోజుల కోసము జీవాన్ని ప్రేమించి చెడ్డ మాటలు పలకకుండా, ఏ మాటలు అంటే అవి? చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకకు లోబరుచుకోవాలి. ఏం చేయాలి? తన నాలుకను మడత పెట్టుకోవాలి. గబక్కన స్కిట్టే వస్తున్నప్పుడు కొంతమంది అంటారు, ఏమంటారంట? ఇట్లా అంటారు కొంతమంది, టక్మని నోరు మూసేసుకుంటారు. అది గబాన్ అనేస్తారు, నోరు జారిందని చెప్పేసి. కపట మాటలు చెప్పకుండా తన పెదవులు కాచుకొనవలెను అని రాశారు. ఒకటి నాలుక, రెండోది పెదాలు. ఈ రెండు లేకుండా నీకు రాదు బెబ్బే,
బే బే అంటాం, ఇంకేం రాదు. ఏం రాదంట. ఈ పెదాలు నాలుక కలవకుండా, రెండు సపోర్ట్ లేకుండా నీకు వాయిస్ బయటికి రాదు. ఈ రెండు సరిగా లేకపోతే, నీకు నాలుగు సరిగా లేకపోతే నువ్వు వేళ్ళతో సైగ చేయటమే కానీ నువ్వెవరికి ఏ విషయాలు కూడా చెప్పలేవు, మగవారమైపోతాం. అందుకని చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, మన భక్తి జీవితం అంతా పాడేది ఎక్కడో తెలుసా? ఒకటి నాలుక ద్వారాగా, రెండోది పెదాల ద్వారాగా. కనుక నాలుకని పెదాలను స్వాధీనపరచుకోగలిగితే, దేవుని మాటల ప్రకారం, దేవుని చిత్త ప్రకారం వాటిని కనుక నువ్వు నడిపించగలిగితే, నీకంటే ఆశీర్వదించబడ్డవాడు ఎవ్వరూ ఉండరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరూ ఉండరు. కనుక నీ రెండు విషయాలు, ఎన్ని విషయాలంటే, చెడ్డదాన్ని పలకుండా నాలుకను, కపటం మాట చెప్పకుండా తన పెదవులు ఎవరైతే కాసుకుంటారో, ఈ రెండు విషయాలు చేయకుండా ఉంటారో వాళ్ళు ఏం చేస్తుంటారంటే, కాచుకునేటువంటి వారికి, చెడ్డ మాట చెప్పకుండా ఉండేటువంటి వారికి దేవుని దీవెనలు వస్తాయి, దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. నా నోరు నా ఇష్టం, నా పెదాలు నా ఇష్టం, నా నాలుక నా ఇష్టం, నువ్వెవడరా అంటానికంటే చేసేది ఏమీ లేదు. ఎంతకాలం కొట్టుకున్నా ఆడ కొట్టుకోవటమే. రోట్లో అల్లం వేసి కొట్టుకుంటా కూర్చోవటం, ముక్కే రాదు సెట్లోకి. ఆశీర్వాదం ఉండదు. పరలోక రాజ్యం అనేటువంటిది ఆత్మ సంబంధమైన రాజ్యానికి నువ్వు చేరలేవు. కారణం ఏంటి? నీలో ఏ మార్పు లేదు, నీలో ఏ పరిశుద్ధత లేదు, నీలో ఏ నీతి లేదు, నీలో ఏ నిజాయితీ లేదు. కనుకనే నీకు ఆశీర్వాదాలు రావు అనేటువంటి మాటను చెబుతున్నాడు. కీర్తనకారుడు కూడా ఒక మాట అంటాడు, చూడండి 10:7 దుష్టులు వారు నోటితో ఏమి చేస్తారో చాలా స్పష్టతగా రాశాడు. వారు నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారు నాలుక కింద చేటును పాపమునున్నది. వామ్మో, ఏముందంటే నాలుక కింద? ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడైనా చూసారా? నాలుక కింద ఏముందో మనకేం తెలుసా? మనం అందరం అద్దం దగ్గరికి నాలుగు నెల పైన చూస్తే ఏం కనపడదు. కనపడకుండా రెండు ఉంటున్నాయి, ఒకటి చేటును, ఒకటి పాపము అంటున్నాడు. వారు నోరు శాపంతోనూ కపటంతోనూ వంచనతో నిండి ఉన్నది అంటున్నారు. నోరంట ఎలాగుందంటే శాపంతో, ఎప్పుడు శాపనార్థాలే. ఊరికి వెళ్తున్నాడు అని చెప్పేసి, ఏంటయ్యా యాడికి అని అన్నాం అనుకో, వెళ్తున్నప్పుడు పలకరిస్తాక గుంటూరు దాకా వెళ్తాను, జాగ్రత్త, అసలు యాక్సిడెంట్లు అవుతుంది, లేనిపోయింది ఆ రోడ్డు మీద, జాగ్రత్త. నన్ను కూడా రెడ్డిగూడెంలో ఒకడు అలాగనే పచ్చడి అయ్యాడు. అవసరమా? క్షేమంగా రాయి, ఎంత బాగుంటుంది అది. ఇలాగ కాదు కానీ రకరకాల మాటలు, శాపనార్థాలు. పిల్లలు ఒకవేళ దోలు చేస్తే నీ కాళ్ళు ఎరగా, ఏ విరగా? నీ కాళ్ళు ఎరగా. వాడు ఇరిగితే కూర్చొని సేవ చేస్తా, మొత్తం ఎత్తిపోస్తా. శాపాలే. భర్త ఎప్పుడన్నా కొట్టినా తిట్టినా, లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న మాటల దగ్గర తేడా వచ్చినా, భర్త భార్యని, భార్య భర్తని శపించుకోవటాలు ఉంటాయి. పిల్లలను శపిస్తూ ఉంటారు, అత్తమామలు శపిస్తూ ఉంటారు, అత్తలు మామలు కోడలను శపిస్తూ ఉంటారు. అంటే శాపాలు. వారు నోరు ఎలాగ నిండిపోయిందంటే శాపముతోనూ కపటముతో, అంటే మోసం చేసేటువంటి నోరు అంటే అది. మనిషిని శపించటం, వాళ్ళు బాగుపడేటువంటి మాటలు ఒక్కటి కూడా. ఏంటి పంటేస్తున్నావా? అబ్బో బండిచ్చే మగాడు బయలుదేరాడు, చూద్దాంలే అంటే అర్థమైంది, నీకు పండదురా అని అర్థం. లోపల ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి వస్తుంది. కనుక నీ శాపంతో కూడుకున్నటువంటి మాటలు ఇవి ఉండకూడదు అంటున్నాడు. మోసకరమైనటువంటి మాటలు ఉండకూడదు అంటున్నాడు. వంచనతో, అంటే మోసం వంచన కూడా అదే, ఇంకా వంచటం, నమ్మిన వారిని మోసం చేసేటువంటి విధానాలు, ఇవన్నీ నిండి ఉన్నటువంటి వారు నాలుగు కింద చేటును పాపము, నాలుగు కింద ఇవన్నీ ఉన్నాయంట. కనుకనే మన నాలుకనంట ఏ నరుడు సాధు చేయనేరుడంటే, పశువుల్ని పొడిచే వాటిని, కరిసే వాటిని, తినే వాటిని కూడా మనం మచ్చిక చేసుకోవచ్చు. మానవుడు తన నాలుకను మట్టికి ఏ నరుడు కూడా లోపరుచుకోవటం వల్ల కాదు. పొడిసే ఎద్దుని దాన్ని ఆపుకోవచ్చు, కరిసే సర్పాన్ని సైతం విషపూరితమైన వాటిని లోపరుచుకోవచ్చు, మనుషుల మీద అమాంతంగా పడి తినేసే సింహాలు పుల్లున్న వాటిని కూడా లోపరుచుకోవచ్చాం. కానీ ఈ నాలుగు గోళ్ల మధ్య ఉంటుంది, ఎంత ఉంటుంది కదా, నరం లేనటువంటి నాలుక అంటారు, ఉందో లేదో తెలియదు. కానీ ఆ నాలుకకి చాలా ప్రకృతి చక్రమునకి చిచ్చు పెట్టిద్దంట. అది భయంకరమైనటువంటి నాలుక అంటది. దాని కింద ఏమిటంటే చేటును పాపము ఉన్నదంటాడు.
కనుకనే మనము మన వ్యక్తిగత ప్రార్థనా జీవితాల్లో నాకు ఆశీర్వాదం రావటం లేదు, ఎంతకాలం పోయినా ఆ పూరిల్లే లేకపోతే ఆ రేకులిల్లే, లేకపోతే ఉండటానికి నివాసం లేదు, లేకపోతే నా పిల్లలు మంచిగా ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే ఎప్పుడు పొలంలో వ్యవసాయాలు చేసుకుంటున్నారు, లేకపోతే నేను ప్రార్థన జీవితంలో మంచిగా అభివృద్ధి అయి మంచిగా ఉన్నతమైన స్థితిలో వాడబడాలనుకుంటుంటే అది దొరకటం లేదని కూర్చొని ఊరక తలలో ఏలిపెట్టి గీక్కున్నట్టుగా మనం మాట్లాడతాం. దురద పుట్టినప్పుడు ఏం చేస్తాం, మన తలను ఏలిపెట్టి ఇలా అంటాం, అలాగనే అలా అనుకుంటూ ఉంటాం అన్నమాట. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అసలు నాకు ఆశీర్వాదం ఎందుకు, పాయింట్ అది. కూర్చో. కీర్తనలు 24:4 వచనంలో ఉన్న విషయం అదే. 4 విషయాలు చెప్పి 5వ విషయంలోకి వచ్చేటప్పటికి పైన నుండి పర్ఫెక్ట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకే యెహోవా ఆశీర్వదిస్తాడని చెప్పాడు. ఇది 4వ విషయం మనం వింటున్నాం. 2వ విషయం కానీ వాక్యం ప్రకారం 4వసారిగా మనం వింటున్నాం ఈ విషయాల గురించి. కనుకని ఇక్కడ చెప్పబడిన మాటల్లో వారి నోరు ఎలాగుందంటే శాపంతోనూ కపటంతోనూ వంచనతోనూ నిండుందంట. వారి నాలుక కింద చేటును పాపము ఉందంట. కనుకని ఇవన్నీ కూడా మనం తీసివేసుకోవాలి. నాకు ప్రభువు కావాలి, నా హృదయం పరిశుద్ధంగా ఉండాలి, దేవుడు దీవెన కావాలి, మనుషుల దీవెన కాదు, దేవుని దీవెన కావాలి, నేను ఆత్మ సంబంధమైన జీవితంలో ఎదుగుదల కావాలనుకున్న వాళ్ళకి ఈ మాటలు. వేరే వాళ్ళకి తలకాయ నొప్పేస్తుంది, ఇదేం బోధరా బాబు, రకరకాల చిరాకులు వస్తాయి. అయితే మన మధ్యకాలంలో చాలామంది సలహాలు తీసుకుంటారు. ఏమి తీసుకుంటారంట? సలహాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు, సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు. తీసుకునే వాళ్ళు జాగ్రత్త పడాల్సిన విషయాలు ఉన్నాయి. ఎలాంటి వారు ఉంటారండి అని ఆలోచన చేస్తే 2వ సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. చదువుకుందాం చూడండి. 2వ సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయం 3వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తి పేరు చదువుకుందాం మనం. అమ్మోనునకు మిత్రుడొకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. యెహోనాదాబు బహు కపటము గలవాడు. జాగ్రత్తగా, కపటం అనే దగ్గర నేను ఫస్ట్ నుంచి చెప్పేదంటే మోసము. ఏమిటంట? మోసం అనేది గుర్తుపెట్టు. కపటము అన్నప్పుడల్లా మీకు గుర్తు రావాల్సిందంటే మోసము అని గుర్తు రావాలి మీకు. కనుక ఇతని పేరేమంటున్నా అంటే ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు, అంటే బహు మోసము కలిగిన వాడు, బహు మోసం చేసేటువంటి వాడు యెహోనాదాబు. దావీదు యొక్క సహోదరుడైనటువంటి షిమ్యా కుమారుడు అంటే ఇతను ఎవరికి స్నేహితుడయ్యాడంటే అమ్మోనుకు స్నేహితుడయ్యాడు. ఈ అమ్మోను ఎవరు? దావీదు యొక్క కుమారుడు. దావీదుకి ఒకళ్ళు కాదండి, ఎక్కువే ఉన్నారు భార్యలు, వాళ్ళకి కుమారులు కుమార్తెలు పుట్టారు. తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరన్నమాట వీరికి. అయితే ఇతను సహోదరుడు కపటము కలిగిన వాడు, మోసకరమైన మాటలు కలిగిన వాడు, ఎదుటివారు సలహాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు అడిగల నీకున్న ప్రాబ్లం ఏంటి, నేను సాల్వ్ చేస్తాను, నీకున్న సమస్య ఏంటో నేను తీరుస్తాను, ఒక మంచి సలహా చెబుతానని ఈ సలహాలు చేసే వీరుడు బయలుదేరుతాడు. ఈ కపట నాయకుడు బయలుదేరుతాడు, ఈ మోసగాడు బయలుదేరుతున్నప్పుడు అమ్మోను అనేటువంటి వ్యక్తి దొరికాడు. ఈయనకి ఎవరు దొరికాడంట? అమ్మోను అనేటువంటి వ్యక్తి దొరికాడు. ఈ వ్యక్తి దొరికినప్పుడు ఆయన అడుగుతున్న 4వ వచనంలో, రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కుపోటుకు హేతువేమి అంటే, రాజకుమారుడు కదా నీకు, ఆహారం సమృద్ధిగా ఉంటుంది కదా నీకు, అన్నీ ఉంటాయి, నువ్వెందుకు చిక్కిపోతున్నావు? ఎందుకు చిక్కిపోతున్నావు? కళ్ళు ఎర్రగొనింది, ఎందుకు చిక్కిపోతున్నావు? నిన్నే అడుగుతుంది. ఏమంటే ఎందుకు చిక్కిపోతున్నాడు? పని ఎక్కువైంది అబ్బాయికి. ఏమైందంట? పని ఎక్కువైంది. ఇక్కడ అమ్మోను చిక్కిపోతున్నాడు. ఏమి ఎక్కువైపోయింది? హృదయంలో ఒక పెద్ద రాయబడింది. ఏం పడిందంట? నల్ల రాయబడింది. ఆ నల్లరాయి గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అడిగాడు, ఏంటి బాబు నువ్వు రోజు చిక్కిపోతున్నావు? ఇదివరకు మంచి గ్లామర్ కలిగి ఉండేవాడివి, మంచి మెరుస్తూ ఉండేది శరీరం కూడా, ఏదో తేడా వచ్చింది, నీవు చిక్కిపోతున్నావు ఏంటని ఈ ఎవరయ్యా అడిగారంటే ఇతను అడుగుతూ వచ్చాడు. అడుగుతూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, అమ్మోను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, రాజకుమారుడు నీవు నానాటికి చిక్కుపోటుకు హేతువేమి, ఆ సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్మోనుతో అనగా, అమ్మోను అంటున్నాడు, నా తమ్ముడగు అబుషలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో చెప్పాను. విన్నారా మాట? విన్నారా లేదా? ఏమని చెబుతున్నాడు? నా సహోదరుడు ఎవరంట? అతను
నా సహోదరుడు నా తమ్ముడగు అబషలోము సహోదరి అయిన తామరు నేను మోహించి ఉన్నాను. తమ్ముడు చెల్లెలు ఏమవుతుంది చెప్పండి? చెల్లెలే కదా. ఇతనికి ఏమవుతుంది? చెల్లెలే కదా. మరి మోహించటం ఏంటి? ఆలోచన చేస్తున్నారు వాక్యం ఎలాగెళ్తుందో మీరు? ఈ రోజుల్లో అయ్యే ఉన్నాయి. వాయా వరుసలు అనేటువంటి లేనే లేవు. స్త్రీ అయితే చాలు, పురుషుడైతే చాలు. కనుకనే దావీదుకి కొంతమంది భార్యలు ఉన్నారు కనుకనే, భార్యలు కలిగిన సంతానము కనుకనే తండ్రి ఒకటికి నా తల్లి కుమార్తె కాదన్నట్టుగా అబషలోము యొక్క చెల్లెల్ని, సహోదరిని అమ్మోను అనేటువంటి అతను మోహించి ఉండగా ఆ మోహం ఏ విధంగా తీరాలో సలహా చెప్తున్నాడు ఈ మాయగాడు. ఎవరంటే యెహోనాదాబు ఏం చేస్తున్నాడంట? ఈ మాయగాడు సలహా చెప్తున్నాడు. ఈ కపటమైన వాడు సలహా చెప్తున్నాడు. ఈ వంచన చేసేవాడు సలహా చెప్తున్నాడు. ఏమని సలహా చెప్తున్నాడు తెలుసా? కాస్త వినండి. 5వ వచనం యెహోనాదాబు సలహా ఇస్తున్నాడండి ఆయనకి. నీవు రోగిపోయినట్టు వేషం వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామర చేత సిద్ధపరచబడిన భోజనం నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దాన్ని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడగమని అతను బోధింపుగా అమ్మోను పడక మీద పండుకోనేను. ఆరోగ్యంగా వాడికి ఏ రోగం లేదు. అర్థమవుతుందా? మీకేమన్నా అర్థమవుతుందా? అమ్మోను ఆరోగ్యంగానే ఉన్నాడు. వాడికి ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి జబ్బులు గిబ్బులు ఏమి లేవు. ఏం వేషం వేయాలంట? రోగంతో ఉన్నాడు వేయాలి. చాలామంది కూడా బహుశా ఏదన్నా బయటికి వెళ్ళకూడదో, పనులకు వెళ్ళకూడదో, లేదా ఇబ్బంది అయిందంటే వేషం వేస్తారు. ఏ వేషం అంటే అది వేషం వేస్తారు. ఒక ఊళ్ళో ఒక కోడలు అంట ఆమె ఒక వేషం వేసింది. ఏ వేషం వేసింది? దయ్యం పెట్టిన వేషం వేసింది. దయ్యం పెట్టిన వేషం వేసి పనికి వెళ్ళటం లేదు, గినికి వెళ్ళటం లేదు, ఏదో చేస్తూ ఉంటుంటే వాళ్ళ ఇంట్లో 10 ఆ టైం దాకా ఉంటారు కదా. పోరీళ్ళు అని చెప్పేసి ఏమో బాగోట్లేదు, ఏమో కొంచెం తేడాగా ఉంది, మన పొలాల్లో పడి ఉరుకుతామని చెప్పేసి ఇంట్లో అన్నీ పెట్టేసి అది తినబోండుకూడదని చెప్పి గడ్లు పెట్టి తాళాలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన కిటికీలు తెరిచి పోయారని చెప్పుకొని హ్యాపీగా ఫ్యాన్ వేసుకుని పోకుంటాం, చక్కగా పండుకుంటుంది. ఇది కొన్ని రోజులు జరిగిన తర్వాత ఎందుకో వాళ్ళకి డౌట్ వచ్చింది. దయ్యం బట్టి మనిషి ఎండిపోవాలి దేంద్రబాబు, రోజు రోజుకు ఒళ్ళు వస్తుంది మనిషికి, ఏదో తేడా ఉందని చెప్పి ఆలోచన చేసి వీళ్ళు ఒక మంత్రకట్టు నేర్చుకున్నారు. ఏం చేశారంటే మంచి కొత్త చీపురు ఒకటి తెచ్చారు. మా ఊళ్ళో ఆనవాయితీ అమ్మ, దయ్యం పెట్టిన వాళ్ళకి ఆ దయ్యం ఒంటి మీదకి వచ్చినప్పుడు ఈ చీపురు కట్టబెట్టి బాత్తారు అని చెప్పేసి ఏం చేశారంటే పనికి వెళ్ళే టైంలో ఏం చేశారంట, ఒకసారి చెప్పి వదిలేస్తే పనికి వెళ్ళే టైంలో కొంచెం చిన్నలు చేస్తుంది. చిన్నలు చేస్తుంటే ఇక ఎమ్మటి చీపురు తీసేసుకొని బాదుడిక ఏం చేస్తారు, బాధేటప్పుడు అయ్యో నాకు దెయ్యం లేదేం లేదు, అయ్యో అయ్యో పన్నెలు కూడా పండుకోవడం కోసం వేషం వేసాను, అయ్యో అయ్యో అని చెప్పి కేకలేస్తుంది. ఈ పంత పచ్చడి అయిపోయింది. దెబ్బకి దెయ్యం జంపు. వేషము. ఏ వేషం అంటే అది వేషము. ఈడు కూడా రోగైనట్టు వేషం ఏమంటున్నాడు, రే నువ్వు రోగంలా ఉన్నోళ్ళకి వేషం వేయి, ఇంట్లో పండుకో ముసుగుదన్ని, నీకు బాగలేదని పోయి రాజుకు మేము చెబుతాము. దావీదు వచ్చేస్తాడు రాజుగారు నీ దగ్గరికి, వచ్చినప్పుడు నిన్ను పలకరిస్తున్నప్పుడు అమ్మో అయ్యో అమ్మో అంటావుండు. నేను చూసినప్పుడు నాయన ఏందయ్యా అట్ట ఉంది, కాస్త ఏమో తినపోయావంటే అట్టయ్యా తామరతో కాస్త పంపిస్తే 2 చపాతీలు తిని కథ పండుకుంటానయ్యా, అయ్యా అటు పంపించు నాయన అన్నట్టుగా యాక్షన్ ఆడుతున్నాడు. సరే అడిగాడు కదా కుమారుడు అని చెప్పి తామరింటి కబురు పంపించాడు. అమ్మా నీ అన్నయ్య అమ్మోను జబ్బు చేస్తున్నాడు, వాడికి నీ చేతి వంట తినాలని ఆశ కలిగి ఉందాము, కాస్త వెళ్ళి 2 రొట్టెలు చేసి పెట్టామంటే ఆమె టక్కన బయలుదేరి వచ్చేసేసి పిండిని కలిపి 2 రొట్టెలు చేసేసి పెట్టబోతుంటే అక్కడ అంటున్నాడు, అమ్మోని అంటున్నాడు, ఏమంటున్నాడు, నాకు ఇప్పుడు వద్దు, మీరంతా బయటికి పోండి అన్నాడు. చాలామంది ఉన్నారు అక్కడ, మీరంతా బయటికి పోండి అన్నాడు. వాళ్ళంతా వెళ్ళిపోయారు. తర్వాత అంటున్నాడు తామరతోటి చెల్లెలతోటి, ఏమంటున్నాడంటే నువ్వు ఇక్కడ కాదు కానీ నా గదిలోకి తెస్తే నేను తింటానని చెప్పి అమ్మో అయ్యో అంటా పోయాడు లోపలికి. ఆడికి పోయిన తర్వాత ఆమె తీసుకొచ్చి చదువుకుంటే చాలా పెద్ద స్టోరీ అది, నేను చెప్తున్నాను కథలాగా, తర్వాత చదువుకోండి, కాకపోతే అది అక్కడ ఖచ్చితంగా ఉంటుంది ఆ విషయం కూడా. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అదిగో అన్నయ్య తీసుకొచ్చేసి అబషలోము చెల్లెలు, ఇతనికి చెల్లెలు కాదు కానీ అబషలోము తల్లులు వేరు తండ్రి ఒక్కడే, గమనించాలి విషయాలు. కనుకనే తీసుకొని వచ్చినప్పుడు అంటున్నాడు రానా చెల్లి అంటున్నాడు. ఏమంటున్నాడంట 11వ వచనంలో అనుకుంటా చూడండి. ఆమె, నేను చదువుతాలేండి, అయితే అతడు భుజింపు వలన
అయితే అతడు భుజింపు వల్లని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకో, నా చెల్లెలి రమ్ము, నాతో సేనింపుము అని చెప్పగా ఆమె, నా అన్న, నన్ను అవమానపరచకము, ఇలాగు చేటికి ఇశ్రాయేలు తగదు, ఇట్టి కార్యములు నీవు చేయవద్దు, నా యవ్వనము నెక్కడి దాచుకొందును, నీవు ఇశ్రాయేల్లో దుర్మార్గుడు అవుతావు, అయితే ఇందుని గురించి రాజుతో అడుగుము, అతడు నీకు ఇస్తాడు అన్నాడు. నా యవ్వనాన్ని నేను ఎలా దాచిపెట్టుకోగలను? నువ్వు ఇంత దుర్మార్గమైన పని చెయ్యొద్దు, రాజుగారిని అడుగు, నా యవ్వనాన్ని ఆడదస్సి పెట్టుకున్న బహుశా నీకు ఇస్తాడమ్మా వివాహం రీతిగా, కనుకని నన్ను ఇలా చేయవద్దని చెప్పన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసేసి చేయాల్సిన పని కాస్త చేసేసామని అవమానపరిచేసేసాడు. ఎంత దుర్మార్గమైన పని! ఎక్కడ జరగనటువంటిది దేవుడు ఎందుకు రాయించా? అయ్యో, ఇట్లాంటివి కూడా మీ పరిశుద్ధ గ్రంథం పేరు పెట్టుకున్నారంటే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా పుడతారని ఆనాడే రాయించాడు. ఈ అమ్మోనికి చివరి గతి ఏమైందో తెలుసా? అబషాలోము అమ్మోను చంపేశాడు. నా చెల్లెల జీవితాన్ని పాడు చేశాడని చెప్పి భయంకరంగా చంపేశాడు అబషాలోము. అర్థమవుతుందా? కనుకనే ఏ తప్పు చేసినా వాడికి మరణము తప్పదు. ఈ రోజులో భయంకరమైన చేస్తుంటే వాళ్ళు కమ్మకి జైల్లో పెడుతున్నారు, పందులు మేపుతున్నారు వాళ్ళందరికీ. వాళ్ళని కూడా లేపేసేస్తే ఇంకొకటి జరగదన్నమాట. అలా చేయరు, ఎందుకంటే వాళ్ళు చట్టం రాజ్యాంగం ఒప్పుకోదు అలాగా. కనుకనే ఆ విధమైన పరిస్థితి, ఎవరిచ్చిన సలహా ఇది అని ఆలోచన చేస్తే ఇక్కడ ఎవడంటాడు? యెహోనాదాబు, వాడు కపటమైన వాడు అంటువాడు, మోసకరమైన వాడు, వంచన చేసేవాడు, చెడ్డ సలహాలు ఇచ్చేవాడు, చెడగట్టేవాడు. నీవు ఎలాంటి సలహాలు తీసుకుంటున్నావు? అమ్మను సలహాలాగా తీసుకుంటూ నాకు ఆశీర్వాదం రావాలనుకుంటున్నావు. బహుశా పర్రపాటునగా నీ వాకిలి కొట్టి వచ్చేది ఆశీర్వాదం. పర్రపాటున పరలోక రాజ్యాన్ని చూడటానికి కూడా నువ్వు పనికిరావు, అమ్మను స్వభావం కనుక మనలో ఉంటే. కనుక యెహోనాదాబు అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు నీ పక్కన? స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ ఎంతమంది నీకున్న ఆలోచనలు చెడగొట్టి చెడ్డ మార్గంలో వెళ్ళటానికి వాళ్ళ సలహాలు ఇచ్చి నడిపిస్తున్నారో? ఆ ఆలోచనకు చప్పట్లు కొట్టుకుంటూ లొట్టలేసుకుంటూ భలే ఇచ్చేవారు సలహా, భలే ఇచ్చేవారు ఎంతమంది పోతున్నారు. ఎవరికైనా శిక్ష తప్పదు, ఒకరోజు ఉంటుంది. అయితే దేవుని బిడ్డలైనటువంటి వారేమి చేయకూడదు. అర్థమవుతుందా? పాత నిబంధన గ్రంథంలో ఈ విషయాల్ని భయంకరంగా రాశారు, మరణానికి పాత్రులు అంటే వాళ్ళు. కనుక్కునే నీవు నేను మనము చాలా జాగ్రత్తగా ఈ విషయాల్ని గైకొనేటువంటి వారుగా ఆలోచన చేయాలి. యెహోనాదాబు ఎలా కపటమైన వాడు, మోసకరమైనటువంటి స్వభావం కలిగిన వాడు. మన పక్కన్న వారు మనకిచ్చే సలహాలు ఎలాంటి ఒకసారి ఆలోచించేయండి. నీకు దారి మళ్లించేది, దారి తప్పించే సలహా ఎవరన్నా ఇస్తుంటే, అక్కల్లో చెల్లెల తమ్ముళ్ళు ఎవరైనా సరే ఇస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా పసిగట్టి ముందు ఆ వ్యక్తిని దూరం చేయండి. లేకపోతే నీ జీవితం నాశనం అయిపోద్ది, నీ జీవితం మరణానికి వెళ్ళిపోయింది, నువ్వు ఆశీర్వాదాన్ని సంపాదించుకోలేవు. కనుక అమ్మోను వలె యెహోనాదాబు వలె నువ్వు ఉంటే దేవుని దీవెన రాదు, ఆశీర్వాదము రాదు. కపటమైన ప్రమాణాలు, కపటమైన మాటలు, కపటమైనటువంటి ఇష్టాలు, కపటమైన ఒట్టులు చాలా పెడతారు. మోసకరం అదంతా కూడా. ఆ మోసకరం ఉండకూడదు. ఏముండకూడదంట? ఆ మోసకరం ఉండకూడదు. అందుకని కీర్తనకారుడు ఒక మాట అంటాడు, చదువుకున్న చూడండి, 119వ కీర్తన 29వ వచనంలో ఒక విషయాన్ని ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆ విషయాన్ని, కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశం నాకు దయచేయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు? కపటపు నడత నాకు దూరము చేయము అంటే మోసకరమైన నడకలు, మోసకరమైన ఆలోచనలు, మోసకరమైన మనసు నాకు ఉండటానికి లేదు, దాన్ని దూరం చేయి. యెహోనాదాబు వలె ఉండటానికి వీల్లేదు, అమ్మోను వలె ఉండటానికి వీల్లేదు. ఆ మనసు నాలో లేకుండా ప్రభువును దూరం చేయి అని మాట్లాడుతూ, నీ ఉద్దేశమును నాకు దయచేయము, నీ చిత్తం ఏమిటో, నేను ఎలాగ బ్రతకాలో, ఎలాగ ప్రార్థన చేసుకోవాలో, ఎలాంటి పరిశుద్ధి కలిగి ఉండాలో, ఎలాంటి నీతి కలిగి ఉండాలో, ఎలాగ నీ రాజ్యాన్ని సంపాదించుకోవాలో, అక్కడ నీతో నేను ఎలాగ ఉండాలో ఆ విషయాలు నీవు నాకు ఉపదేశం చేయి అని భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. కనుకనే నీవు నేను ఆశీర్వాదం అంటే చాలా కమ్మగా ఉంటుంది మాటలు. ఆశీర్వాదం రావాలంటే ఇవన్నీ మనం చేయాలి. నీ మనసులో ఉన్నటువంటి విషయాలు ప్రతిదీ కూడా తొలగించుకోవాలి. అందుకని మనం మొదట్లో చదువుకున్నాం, నీకు ఆశీర్వాదం రావాలంటే వ్యర్థమైన దానిని మనసు పెట్టకూడదు. ఉపయోగం లేనటువంటి వాళ్ళు, లోకాశములు కలిగినటువంటి వాటి మనసు పెట్టకూడదు. కపటముగా కపటమైన చెడ్డ మనసు, లేకపోతే మనిషిని తారుమారు చేసేటువంటి స్వభావాలు,
ఊరకూరక ఒట్లు పెడతారు, నీవు తప్పితే నాకెవరూ లేరంటారు. రకరకాల ఒట్లు ఉన్నాయి. ఆ ఒట్లన్నీ కూడా తీసుకెళ్ళి గట్టును పెట్టేసి వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేసేస్తారు. అర్థమవుతుందా? కనుకనే ఈ విషయాలు ఉండకూడదు. నిర్దోషమైన చేతులు ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. శుద్ధమైన హృదయం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ 4 విషయాలు ఎవరిలో ఉంటాయో దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. ఎవరిలో ఉండవో వాళ్ళని దేవుడు ఆశీర్వదించడు. నీకు ఆశీర్వాదం కావాలని కోరిక నీకు ఉన్నట్లయితే, నువ్వు ఆశీర్వదించాలబడాలని కోరిక నీకు ఉన్నట్లయితే ఈ 4ను పాటించి నువ్వు ఆశీర్వాదం పొందుకో. లేని ఎడల మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన.